నేను మళ్ళీ చెప్తున్నా వినండి మీరు, అందుకే వినండి జాగ్రత్తగా. నేను అంటలా, మీరు అనట్లేదు. రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు సిబిఐని ఈరోజు? బీజేపీ తోత అంటున్నాడు. తోత అంటే ఏంటి? చిలక. బీజేపీ చిలుకకు మరి రేవంత్ రెడ్డి కేసు ఎందుకు ఇస్తున్నాడు? నువ్వు బీజేపీ నువ్వు కూడా చిలక కాకపోతే, అసలు రేవంత్ రెడ్డి బీజేపీ తోతా కాకపోతే సిబిఐ కేసు ఎందుకు ఇచ్చాడు? అసలు మీరు చెప్పండి. రాహుల్ గాంధీ అదే మీ ప్రశ్న అది కాదు. అదే మీ ప్రశ్న అది కాదు. పూర్తి కాకుండా మీరు క్రాస్ చేశారు. అసలు బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై చేస్తున్నది రాజకీయం అని చెప్పడానికి చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్టు దర్యాప్తు చేస్తే రేవంత్ రెడ్డి కదా మా మీద ఇట్నే చేస్తాడు అంటారు. మీరు ఎందుకంటారు? అంటారు అందులో ఏమైనా విషయం ఉంటే అంటారు. ఇప్పుడు కొండను దవ్వారు పీసీ గోషు అన్నారు, రిపోర్ట్ పెట్టారు. ఏం చేశారు? అందులో ఏం తేల్చారు? కొండ తవ్వి ఎలకను కూడా పట్టలేదు. వినండి, ఎలకను కూడా పట్టలేదు. 2 ఏళ్ళు ప్రజాధనం దుర్వినియోగం చేశారు, 2 ఏళ్ళు టైంపాస్ చేశారు. రోజు ఇందులో అరెస్టు అందులో అరెస్టు, ఇది జరిగింది అది జరిగింది, అల్లం బెల్లం నడిపించారు. చివరికి ఏం తేల్చారు? ఏమీ లేదు. ఆయన ఒక స్పష్టంగా ఏం రాశాడు ఘోష్ గారు? ఫైనల్గా క్రిమినల్ ప్రాసిక్యూషన్ రికమెండ్ చేశాడా? ముఖ్యమంత్రి తప్పు చేశాడు. అదే చెప్తున్నా. మీకు అర్థమైందో లేదు? మీకు అర్థమైందో లేదు? నాకు అర్థమైంది సార్. ఏమర్థమైంది? నాకు అర్థమైంది. ఘోష్ రిపోర్ట్ లో ఏమీ నేను చెప్పకూడదు, మీరు చెప్పుకోండి, తప్పలేదు. చెప్పుకోండి కాదు, మీరు అనవసరంగా ఉద్దేశాలు ఆపాదిస్తున్నారు. నేను చెప్పేది ఏమంటే, పీసీ ఘోష్ కమిషన్లో కనుక ఏమన్నా ఉంటే లేని వాటికి ఇంత భూతత్వంలో చూపెట్టే మన రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి గారు అందులో ఏమన్నా చిన్న విషయం దొరికినా వదిలిపెట్టేవాడా? వదిలిపెట్టి సిట్టేసి పిట్టేసి దాని మీద మన 4 ఫీట్లేసి పేపర్లో తాటికాయంత అక్షరాలతో తెల్లారి మాట్లాడి రాయించి ఏం చేసేటోడు కదా. ఏం చేశాడు చివరికి ఆయన? అల్టిమేట్గా అందులో ఏం దొరకలేదు, ఏమీ లేదు అని తేలిపోయిన తర్వాత మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలవక సిబిఐ అని చెప్పి అప్పచెప్పాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇది ద్వంద్వ ప్రమాణం కాదా? రాహుల్ గాంధీ ఏమో సిబిఐ బీజేపీ చిలక అంటాడు. నువ్వు మరి బీజేపీ చిలకకు నువ్వెందుకు అప్పచెప్పావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1. నెంబర్ 2, అసలు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి కనీసం ఒక్క విషయంలో ఉన్న అంగీకారం ఉందా? అదానీ ఫ్రాడ్ అంటాడు రాహుల్, ఈయన అదానీ ఫ్రెండ్ అంటాడు. గుజరాత్ మోడల్ బేకార్ అని రాహుల్ అంటాడు, ఈయన గుజరాత్ మోడల్ షాందార్ అంటాడు. చౌకీదార్ చోర్ అంటాడు రాహుల్, ఈయన చౌకీదార్ మేరా బడాబాయి అంటాడు. అసలు పొంగులేటి మీద ఈడీ రైడ్ జరిగితే ఈ రోజు వరకు విషయం బయటికి రాదు. ఎక్కడ ఎవరు అదానీని కలుసుకుంటారు, ఎక్కడో హోటల్లో కాళ్ళు పట్టుకుంటారు, మొత్తానికి అర్ధరాత్రి అమిత్ షా గారిని కలుస్తారు. మీ సృజన్ రెడ్డి గారికి ఏమో అమృత్ కాంట్రాక్ట్లు 1150 కోట్లు, మీ బావమరిదికి రేవంత్ రెడ్డి గారి బావమరిదికి. అట్లాగే ఇక్కడ సీఎం రమేష్ గారికి 1350 కోట్ల కాంట్రాక్ట్లు. ఎవరితో అంటగాగుతున్నారు? కాంట్రాక్ట్ల విషయంలో సీఎం రమేష్కి ఇచ్చారా లేకపోతే ఇంకొకరికి ఇచ్చారా అంటే మీ గవర్నమెంట్ ఉన్న నేను ఒకటి చెప్పను, కాంగ్రెస్ ఇవాళ 3 రాష్ట్రాల్లో ఉన్నాయి. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నాకు ఒక్క రాష్ట్రంలో ఒక బీజేపీ ఎంపీ కాంట్రాక్ట్ చూపెడతారా మీరు? కర్ణాటకలో ఒక బీజేపీ ఎంపీ కాంట్రాక్ట్ ఇచ్చారా? హిమాచల్లో ఒక బీజేపీ ఎంపీ కాంట్రాక్ట్ ఇచ్చారా? అక్కడ లేని అర్హతలు, అక్కడ లేని ప్రేమలు ఇక్కడ ఎందుకు పొంగుతున్నాయి? తెలంగాణ వర్క్స్ ఉన్నాయి, వాళ్ళు టెండర్ లేదు ఇచ్చుకున్నారు. మీ గవర్నమెంట్ లో కాంట్రాక్ట్స్ ఇవ్వలేదా? ఎవరికి? బీజేపీ మీరు ఆంధ్ర వాళ్ళని తిట్టి ఆంధ్ర కంపెనీలకు ఇవ్వలేదా కాంట్రాక్ట్? మళ్ళీ నేను చెప్తున్నా వినండి. బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఇచ్చిన ఉదంతం భారతదేశంలో మీరు నాకు ఎక్కడన్నా చూపెడతారా? నేను అంత డీప్ గా స్టడీ చేయలేదు. ఇంకొక మాట కూడా నేను చెప్తాను. ఇంకొక మాట వినండి. మొన్న వక్ఫ్ అమెండ్మెంట్ చట్టం వచ్చింది, వక్ఫ్ సవరణ చట్టం. ఏది? ఢిల్లీలో పార్లమెంట్ కేంద్రంలో వస్తే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ వాళ్ళు నానా బీభత్సం చేశారు. దీన్ని అడ్డుకుంటాం, చేస్తాం, డూమ్. సరే, వ్యతిరేకంగా ఓటేశారు, వాళ్ళు ఓటేశారు, వ్యతిరేకంగా మేము కూడా ఓటేశాం. అయినప్పటికీ బీజేపీకి మందబలం ఉంది కాబట్టి బిల్లు పాస్ అయిన తర్వాత మొత్తం భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఫస్ట్ రాష్ట్రం ఏది తెలుసా? ఆ బిల్లును వెంటనే, ఆ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని జీవో తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రం ఎవరు? తెలంగాణ. చోటేబాయి రాష్ట్రం. ఎందుకు? బడేబాయి దగ్గర మార్కులు వేసుకోవడానికి. ఏ బీజేపీ రాష్ట్రానికి లేని తొందర నీకెందుకు? నీ పార్టీ ఏమో పార్లమెంట్లో అపోజ్ చేస్తుంది. ఈ లోపల అసదుద్దీన్ ఓవైసీ గారు సుప్రీంకోర్టుకు పోయారు, స్టే వచ్చింది ఫైనల్ గా. ఆ స్టే వచ్చే లోపల నీ ఆరాటం ఎందుకు? బడేబాయి దగ్గర అంత అవగాహన వాళ్ళ మధ్య ఉంది అనుకున్నప్పుడు మీరు పదే బీజేపీ ఎంపీలను కానీ లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని కానీ కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవట్లేదు మీరని మీరు నిందిస్తూ ఉంటారు కదా. మరి అంత అవగాహన ఉంటే బాగానే తెచ్చుకునేవాడుగా. ఏపీలో చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్నట్టు ఆయన కూడా తెచ్చుకునేవాడు. చంద్రబాబు నాయుడుకి వీళ్ళకి చాలా వ్యత్యాసం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ డిపెండెంట్ ఆన్ చంద్రబాబు నాయుడు. వీళ్ళు ఢిల్లీ గులాములు, ఇవాళ ఢిల్లీ ఆయనకు గులాం. అది తేడా. ఢిల్లీ ఆయనకు గులాం ఈరోజు.